పార్టీ మారినా విజయం సొంతం చేసుకుని సంతోషంలో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పెద్ద షాక్ సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు. ఏదైతే కవితకి బెయిలిచ్చేటటువంటి సందర్భంలో కేజ్రీవాల్తో సమానమైనటువంటి కేజ్రీవాల్తో పలు దఫాలు మీటింగ్ అయ్యిందే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ ఇంట్లోనే సమావేశాలు జరిగినాయి. అట్లాంటప్పుడు వాళ్ళ అబ్బాయి అప్రూవర్గా మారాడని చెప్పి ఒక నిందితుడు అప్రూవర్గా మారితే ఎట్లాగా మీరు అతనికి బెయిల్ ఇచ్చేస్తారు? ఎలాగ అతన్ని నిందితుడి నుంచి తీసేసి అతన్ని ఏదైతే అప్రూవర్గా చూపెడతారు దాన్ని ఎట్లా అనుమతిస్తున్నారు? అట్లాగే అసలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టలేదు అని ఈడీని సిబిఐని ప్రశ్నించినటువంటి నేపథ్యం. ఇప్పుడు అది పెద్ద షాక్. ఎందుకంటే మొన్ననే గెలిచామన్న సంతోషంతో ఉన్నటువంటి మాగుంటకి సుప్రీంకోర్టు ఏకంగా ధర్మాసనమే ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుంది? సదరు దర్యాప్తు సంస్థలు ఆయన మీద కేసు పెడతారా? ఎందుకంటే ఆ మాటలు అన్నాక పెట్టకపోతే అసలు ఈ కేసే కొట్టుకుపోతుంది. పెడితే మాగుంట చిక్కుకుంటారు. ఏమవుతుందో చూడాలి.